जिले वरंगल में रियासती उजरा निरंजन रेड्डी, इदयाकर राव, सत्यवती राठौर की मौजूदगी में मानसून की काश्तकारी के ज़िमन में एक इजलास मुनक़िद हुआ। इस इजलास में किसानों ने शिरकत की। इजलास के दौरान किसानों से कहा गया कि वह खरीफ के सीज़न में फ़ायदा पहुँचाने वाले फसलों की पैदावार करें। उन्होंने कहा कि तेलंगाना के वज़ीर आला किसानों की तरक्की के लिए खुसूसी इक़दाम कर रहे हैं। रियासती उजरा ने कांग्रेस के रैतू डिक्लेरेशन को तनकीद का निशाना बनाया और इस इजलास में अरकान असम्बली और दूसरों ने शिरकत की। ఒక వ్యవసాయం అనేటువంటిది స్థిరంగా అభివృద్ధి జరగాలంటే దానికి అవసరమైనటువంటి మౌలిక వసతుల ఏర్పాటు జరగాలి. మనలాంటి రాష్ట్రంలో మనలాంటి దేశంలో వ్యవసాయానికి అవసరమైనటువంటి స్థిరమైన మౌలిక వసతులు ఏంటివి? నీరు, కరెంటు, భూమి, వాతావరణ పరిస్థితులకు తోడుగా పరిజ్ఞానము, వ్యవసాయ పరిజ్ఞానము, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, మానవ శ్రమ, రైతాంగానికి అవసరమైనటువంటి సకాలంలో పెట్టుబడులు. 24 గంటల కరెంట్ వస్తుంది, మోటార్లు గాలిపోతలేవు. ఇవాళ మనం ప్రతి గ్రామం లోపల ఇదివరకు మోటార్లు గాలిపోయేటోళ్ళు ట్రాన్స్ఫారాలకు గిరాకీలు ఉండేది. స్టార్టర్లు గాలిపోయిన వాళ్ళంతా ఊర్లో 3-4 సెంటర్లు ఉండేది, ఒక్క సెంటర్ లేదు ఇప్పుడు. ఇవన్నీ కూడా వాస్తవాలు. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు, రైతుకు ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఈరోజు